పెళ్ళిళ్ళకి తలంబ్రాల బియ్యం కలర్ఫుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ లైఫ్ స్టైల్. నేను శ్రీదేవిని. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే తలంబ్రాల బియ్యం కలర్ఫుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, నార్మల్గా మనము లోకల్గా దొరికే కలర్ తీసుకుని కలిపేస్తే సో పెళ్ళిళ్ళప్పుడు వేసుకున్నప్పుడు తల మీద ఆ కలర్ అంతా వచ్చేసి సో హెయిర్ మొత్తం పాడవుతుంది, అలాగే డ్రెస్సెస్ కూడా పాడైపోతాయి. ఎంతో కాస్ట్లీగా ఎంతో ఇష్టంగా తెచ్చుకొని ఒక గుర్తుగా పెట్టుకొని ఉంటాము. సో ఆ బియ్యం అట్లా వేయడంతో కలర్ అయిపోతుంది అనమాట. సో అలా కాకుండా మనకు ఫొటోస్కి వీడియోస్కి చాలా అట్రాక్షన్గా, అదేవిధంగా ఫుల్ కలర్ఫుల్గా తలంబ్రాల బియ్యం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, నేనైతే అక్రాలిక్ కలర్స్ తీసుకున్నాను. ఈ అక్రాలిక్ కలర్స్కి సో వెనిగర్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి, ఫుల్ మిక్స్ అయ్యేదాకా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత వాటిని రైస్లోకి వేసేసి సో బాగా స్పీడ్గా వెంటనే కలిపేసేయాలన్నమాట. మరి ఆరిపోతే సరిగ్గా కలర్ పట్టుకోదు బియ్యానికి. వీలైనంత తొందరగా కలిపేసుకోండి. అలా కలుపుకొనేసి ఇది కొంచెం బాగా ఆరిన తర్వాత నీడలోనే ఆరిపెట్టుకోవాలి. ఇదైతే ఒక 15 days ముందు కానీ కూడా రెడీ చేసి పెట్టుకోవచ్చు. నేనైతే ఒక 3-4 days ముందు ప్రిపేర్ చేస్తాను అనమాట. చూడండి ఎంత అట్రాక్షన్గా కనిపిస్తుంది కలర్స్ అయితే. సో అన్ని కలర్స్ అలాగే అక్రాలిక్ కలర్కి సో వెనిగర్ చేసేసి మొత్తం మిక్స్ చేసి పెట్టాను. ప్రజెంట్ నేనైతే ఒక 5 కలర్స్ దాకా ప్రిపేర్ చేశాను అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూద్దాం ముందు. అందాక టేక్ కేర్, స్టే హెల్దీ, బాయ్.